పూజ జల్దీ జల్దీ మ్యాగ్నేట్ చేసి ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. కిచెన్ అంతా గుజ్జుబుజ్జి ఫస్ట్ మొత్తం ఒకసారి సదిరేసి చికెన్ బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అప్పట్లోపు పూజ అయితే మ్యాగ్నేట్ చేసేస్తుంది. ఫస్ట్ అయితే నీట్గా వాష్ చేసింది. ఆమె మ్యాగ్నేట్ చేసిన లోపు కిచెన్ సదిరేసామంటే తర్వాత బిర్యానీ ప్రాసెస్లో వెళ్ళిపోవచ్చు. సో టిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోస్ కోసం. చాలు పూజ కిచెన్ మొత్తం చదిరేస్తాను, కానీ ఫస్ట్ ఈ మ్యాగ్నేషన్ కోసం ఏమేమి వేస్తున్నావు ఒకసారి చెప్తావా? మెయిన్గా చికెనా చికెన్ కావాలి. చికెన్ మా పిల్లలకి ఇద్దరికి ఒక్కొక్క ఇది ఆర్వీకి ఇది తేజాన్స్కి 2 లెగ్ పీసెస్ తింటున్నాము ప్లేట్లో. కానీ లాస్ట్కి తినేది నువ్వో నేను అనుకుంటున్నా. ఓకే, అల్లం పేస్ట్, పసుపు, ఉప్పు, కారం అన్నీ కావాల్సినంత వేసుకోవాలి. ఇవన్నీ నార్మల్గా చికెన్ కర్రీలో ఉండేవే కదా. బిర్యానీలో ఏమిటి స్పెషల్? పెరుగు, చికెన్ మసాలా, పెరుగు, బిర్యానీ మసాలా అవి అడిషనల్గా వేసేసుకొని మ్యాగ్నేషన్ చేసుకొని పెట్టేసుకుంటే తర్వాత చికెన్ బిర్యానీ ప్రొసీజర్లో వెళ్ళిపోతాం. ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. అవును. ఇది ఇప్పుడు ఎంత చికెన్? ఇప్పుడు ఇది కేజీ చికెన్. ఎంత రైస్? 2 glasses రైస్. ఓకే, 1/2 kg రైస్. చికెన్ ఎక్కువ ఈరోజు, కేజీ చికెన్. కారం మరింత కారమా? కొంచెం హాఫ్ తక్కువ. చాలు చేసేది పిల్లల కోసం. సో మరి అంత స్పైసీ లేకుండా మీడియంలో పాటు ఒక స్పూన్. ఓకే డన్. ఇంకా నువ్వు మ్యాగ్నేట్ చేసి నేను పటామని బయటికి వెళ్ళేసి మళ్ళీ వచ్చేస్తాను. బాయ్. బిర్యానీ స్టార్ట్ అయిపోయింది. ఒక సైడ్ రైస్ ఉడకడానికి వాటర్, ఇంకొక సైడ్ చికెన్ ఉడుకుతుంది. బిర్యానీ స్మెల్ వచ్చేస్తుంది. సో దాంట్లో వేయడానికి ఘీ కూడా రెడీగా ఉంది. సో ఫైనల్గా ఎలా వస్తుంది టేస్ట్ చూద్దాం. సూపర్
టేస్టీ యమ్మీ బిర్యానీ, కలర్ఫుల్ అసలు 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 చాలా కలర్ఫుల్ బిర్యానీ.